హే హలో హాయ్ గైస్ మీరు చూస్తున్నారు ఎక్సెల్ ట్రిక్స్ 8 ఛానల్ అయితే ఇందులో అయితే మనకు షార్ట్ కట్ కీస్ అయితే చెప్పడం జరుగుతుంది. సింపుల్ గా మీ టైం అయితే సేవ్ అయిపోతుంది గైస్. డైలీ 3 ట్రిక్స్ అయితే చెప్తాను మన ఛానల్లో అయితే. కావున వీడియో లెంతీ కూడా ఉండదు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ టైం కూడా సేవ్ చేసుకోండి. సింపుల్ గైస్ ఏంటంటే మనకు ఇక ఇచ్చాను చూడండి. నాకు 1 నుండి 100 వరకు లేదా 500, 600, 1000, 2000 ఇలా సీరియల్ నెంబర్ కావాలనుకోండి. మనకు డాటా చాలా ఉంది. సీరియల్ నెంబర్స్ కావాలా. మనం ఎగ్జాంపుల్ ఏం చేస్తాం 1, 2, 3 ఇలా వేస్తాం. అలా కూడా కాకుండా ఈ విధంగా క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తాం. ఆ విధంగా ఎంతకంటే డ్రాగ్ చేస్తాం. సింపుల్‌గా మనకు షార్ట్‌కట్ కీ అయితే ఉంటుంది గైస్. అదేంటంటే ఇక్కడ 1 టైప్ చేశారా, ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఆల్ట్ హెచ్ ఎఫ్ఐఎస్ అని కొట్టండి. ఆల్ట్ హెచ్ ఎఫ్ఐఎస్ క్లిక్ చేశాక సిరీస్ అనే బాక్స్ అయితే ఓపెన్ అయింది. మనకి ఇక్కడ రోస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ రోస్‌లో కావాలనుకుంటే ఈ రోస్‌లో అయితే మనకు వస్తాయి. ఇక్కడ మనకు కాలమ్స్‌లో కాబట్టి కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ 1 ఉంది. 1 నుంచి ఎంత వరకు? నాకొక 590 వరకు అనుకోండి. 590 ఇక్కడ ఓకే ఇచ్చేయండి. ఆటోమేటిక్‌గా సీరియల్ ప్రకారం 590 వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. కావాలంటే చూడండి మీకు కంట్రోల్ డౌన్ యారో ఇగో 590 వరకు అయితే మనకు సిరీస్ నంబర్స్ అయితే వచ్చాయి సీరియల్‌గా. ఈ విధంగా సింపుల్‌గా మనం ఈ షార్ట్‌కట్ ద్వారా అయితే ఈ విధంగా టైం సేవ్ అయితే చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ షార్ట్‌కట్ కీ వచ్చేసి ఇక్కడ కాలమ్స్ మెర్జ్ కావాలి. ఈ విధంగా ఉందనుకోండి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వేరే వేరే డేటా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కాలమ్ మెర్జ్ కావాలి. కావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ హోమ్‌లోకెళ్ళి మళ్ళీ మెర్జ్ సెంటర్. మళ్ళీ వేరే డేటా సెలెక్ట్ చేసి వేరేది యూజ్ చేస్తున్నాం. ఆ! మళ్ళీ ఇక్కడ ఇది మెర్జ్ కావాలంటే మళ్ళీ హోమ్‌లోకెళ్ళి మళ్ళీ మెర్జ్ సెంటర్ ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. ఆ విధంగా కాకుండా సింపుల్‌గా చూడండి గైస్ ఇది నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నేను వేరే దాంట్లో ఉన్నాను చూడండి. ఇక్కడ ఉన్నాననుకోండి. ఇది మెర్జ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసి మనకు షార్ట్‌కట్ కీ అయితే ఉంటుంది. ఏంటంటే ఆల్ట్ హెచ్ఎంసీ. ఆల్ట్ హెచ్ఎంసీ ఆటోమేటిక్‌గా మీకు మెర్జ్ అయిపోతుంది. చూడండి. ఆల్ట్ హెచ్ఎంసీ చూడండి గైస్ ఈ విధంగా సింపుల్‌గా మీరు మెర్జ్ అయితే చేసుకోవచ్చు. ఇగో ఈ విధంగా మెర్జ్ అయితే చేసేసాను. సింపుల్‌గా ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఆల్ట్ హెచ్ఎంసీ ఆటోమేటిక్‌గా మీకు మెర్జ్ అయిపోతుంది. మీకు సెలెక్ట్ చేసిన బాక్స్ అయితే. ఈ విధంగా సింపుల్‌గా మీరు మెర్జ్ సెంటర్ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు ఈ ట్రిక్ ద్వారా. మీకు నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి చూడండి నాకు టెక్స్ట్ టైప్ చేశాక ఇక్కడ మనకు చూడండి ఒక్కొక్క బాక్స్ అయితే దాటిపోయింది. మనం టైప్ చేసిన టెక్స్ట్. ఇక్కడైతే కొద్దిగా స్పేస్ ఉంది. ఇక్కడ నేను నేమ్ యాస్ పర్ ఆధార్ ఇక్కడ ఈ బాక్స్ దాటిపోయింది. ఇక్కడ దాటిపోయింది. ఇక్కడ దాటిపోయింది. ఇలా మనం అడ్జస్ట్‌మెంట్ చేయాలంటే ఈ విధంగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్‌కు మీకు టైం వేస్ట్ అవుతుంది. సరిగ్గా సెట్ కూడా కాదు సమానం. దీనికోసం మీరు ఏం చేస్తారు? ఈ షార్ట్‌కట్ కీ అయితే యూజ్ చేయండి. ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు టైప్ చేసుకున్న ఈ బాక్స్ ఉంటుంది కదా! ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్‌కట్ కీ అయితే యూజ్ చేయండి గైస్. ఏంటంటే ఆల్ట్ హెచ్ఓఐ. ఆల్ట్ హెచ్ఓఐ చూడండి ఆటోమేటిక్‌గా మీకు సమానంగా అడ్జస్ట్‌మెంట్ అయితే అవుతాయి బాక్సెస్ అన్నిటి. ఈ విధంగా సింపుల్‌గా మనం ఈ షార్ట్‌కట్ కీని అయితే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా డైలీ 3 షార్ట్‌కట్ కీస్ అయితే మన ఛానెల్‌లో అయితే చెప్తాను గైస్. మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియోస్ అయితే పెడుతున్నాను. కావున మన ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఇన్‌స్టా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. డైలీ 3 ట్రిక్స్ అయితే చెప్తాను. మీ టైం కూడా సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గైస్. ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్‌లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినందుకు నోటిఫికేషన్‌లో అయితే రావడం జరుగుతుంది. థాంక్ యూ.